రాజకీయంగా కొన్నిసార్లు అవకాశాలు ఎలా వస్తాయంటే వద్దన్నా వెంటబడుతుంటాయి, విజయ తీరాలకు చేర్చుతుంటాయి, ఊహించని దానికంటే ఇంకా ఎక్కువ స్థాయికి తీసుకువెళ్తాయి. ఒక మాటలో చెప్పాలంటే సింహాసనంపై కూర్చోబెడతాయి, కొన్నిసార్లు అధపాతాళంలోకి పడేస్తాయి. రాజకీయ నాయకులైనా అంతే, రాజకీయ పార్టీల పరిస్థితి అయినా అంతే. ఊహకు కూడా ఏవీ అందవు. అందుకే ఆ రాజకీయాలను ఈదాలంటే గట్స్ ఉండాలి, కష్టాలను ఓర్చుకోవాలి, ఒక అవకాశం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాలి, అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. ఇలాంటి కోవలో ఓ వ్యక్తి గురించి చెప్పాలి. 20 ఏళ్ల కిందటే ఓ వ్యక్తి తాను సీఎం అవుతానని, అందుకు ఏం చేయాల్సి ఉన్నా చేస్తానంటూ చెప్పేవాడు. అందరూ చాలా లైట్ గా తీసుకునేవారు. ఆయన ఉన్న పార్టీ ఏంటి, ఆయనకు అది ఎలా సాధ్యమని అందరూ భావించేవారు. కానీ రాష్ట్ర విభజన జరిగిపోవడం, ఆయన కాంగ్రెస్ పక్షాన్ని చేరడం, అదే సమయంలో తెలంగాణలో ఉన్న బలాన్ని పూర్తి రివైవ్ చేసి అధికారాన్ని దక్కించుకోవాలని మరోవైపు బీజేపీ ప్రయత్నాలు, వీటన్నింటి నడుమ ఒక్కడుగా పార్టీని విజయ తీరాలకు చేర్చి విజేతగా నిలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అతి పెద్ద టాస్క్ విజయవంతం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కీలక స్థానంలో విజయం సాధించకుంటే తన భవిష్యత్తు, తన పరపతి, ఇమేజీ వచ్చే రోజుల్లో ఏమవుతాయో వేరే చెప్పనే అక్కర్లేదు. సొంత పార్టీలో బయటకు కనిపించని సునామీ జ్వాలలు, బయట నుంచి ఉన్న ప్రమాదాలు, వీటన్నింటినీ అధిగమించేందుకు ఇప్పుడు మరో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి వాస్తవానికి చాలా బెటర్ గా కనిపించిన ప్రతి సందర్భంలోనూ ఆ పార్టీ గోల్ రీచ్ అయ్యే సమయానికి ఇబ్బంది పడుతున్న వాతావరణం గత 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, హస్తం పార్టీ ఎన్ని సీట్లలో విజేతగా నిలుస్తుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వస్తున్న సర్వేలన్నీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ అంటూ లెక్కలు చెబుతున్నా ఈసారి అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అద్భుత విజయాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి అదే తీరుగా పర్ఫార్మెన్స్ చూపించాలని తపిస్తోంది. తెలంగాణ 17 మంది ఎంపీలను లోక్సభకు పంపిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 17 స్థానాల్లో వివిధ పార్టీల బలాబలాలు గమనిస్తే బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, మజ్లిస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. మే 13న ఓటింగ్ జరగనుండగా ఈసారి కాంగ్రెస్ దాదాపు 9 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చని అనేక సర్వే సంస్థలు అంచనా వేస్తుంటే ఆ పార్టీ 12 సీట్లపై కన్నేసింది. గత ఏడాది 119 అసెంబ్లీ స్థానాలకు గాను 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 39, బీజేపీ 8, మజ్లిస్ 7 సీట్లు గెలుచుకున్నాయి. కేసీఆర్ కుటుంబం పట్ల వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ కారణంగా బీఆర్ఎస్ 37.35%, బీజేపీ నేతృత్వంలోని కూటమికి 14% ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లను సాధించింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కీలక సీట్లు గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, బీఆర్ఎస్ బలహీనత, రేవంత్ రెడ్డి ప్రజాకర్షక నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ ప్రత్యర్థిగా మారుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాలపై కన్నేసింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్న చోట విజయాలు సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ పైనే పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకవేళ జాతీయ స్థాయి ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారా, కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారా అన్నది తెలంగాణ లోక్సభ ఎన్నికలు దేశానికి ఓ పాఠంగా నిలవనున్నాయి.